చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.5 లక్షల రూపాయలు పూర్తిగా అనాపైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసినప్పటికీ ఈ గత ప్రభుత్వం మాత్రం తన తరపున కేవలం 30,000 రూపాయలు కొన్ని ఇళ్లకు మాత్రమే ఇచ్చి మరి చేతులు దులుపుకున్న వైనం మనందరం కూడా చూసాం. మరి 2014-19 మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వారు ఇల్లు కట్టుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి 50,000, 75,000, లక్ష రూపాయలు ఆ రోజు మరి అదనంగా ఎస్సీ ఎస్టీలకి అదనంగా ఆర్థిక సహాయం చేస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకున్న ప్రభుత్వం అది పూర్తిగా రద్దు చేసిన విషయాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా గమనించాలి. మరి ఈరోజు దాదాపు 3,500,000 కోట్ల రూపాయల భారాన్ని ఆర్థిక పరిస్థితులు కూడా క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా 3,500 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని నెత్తి మీద వేసుకుని మరి గృహ నిర్మాణంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఇబ్బంది పడుతున్నారు, వారికి అదనంగా కొంత డబ్బులు ఆర్థిక సహాయం చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా తగ్గించేసి కేవలం 1,80,000 యూనిట్ కాస్ట్ చేసిందనే ఉద్దేశంతో ఎస్సీలకి 50,000, బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, లక్ష రూపాయలు అదనంగా కేటాయించిన ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి అంతేకాకుండా మరి బీసీ రక్షణ కోసం కూడా మరి చట్టాన్ని తీసుకొచ్చే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నాయ బ్రాహ్మణుల వేతనాలు కూడా 15,000 నుంచి ఏదైతే దేవాలయాల్లో నాయ బ్రాహ్మణులు పనిచేస్తున్నారో వాళ్ళకి 15,000 నుంచి 25,000 రూపాయలు పెంచడం కానివ్వండి, మత్స్యకారులు ఏదైతే సెలవు దినాలు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకోకుండా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఊరు వస్తున్నారు, మొట్టమొదటిగా మా ఊరు వస్తున్నారని చెప్పేసి వారి రాకతో మా సమస్యలు తీరిపోతాయని కూడా మరి ఆశాభావంతో ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గ ముఖ్య సమస్యలు, ఎందుకంటే ఎవరైనా సరే బాధ్యత కలిగిన వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గం మామిడి రైతుల సమస్యలు కానివ్వండి, రహదారుల సమస్యలు కానివ్వండి, పామాయిల్ రైతుల సమస్యలు కానివ్వండి, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ చెరువుల్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా నింపి తద్వారా వ్యవసాయానికి సాగునీరు అందించే కార్యక్రమం కానీ వీటన్నిటి మీద కూడా మరి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వ్యాఘ్ర నరసింహస్వామి లక్ష్మీ వ్యాఘ్ర నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో 4,000 సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి ఆ దేవాలయం అభివృద్ధి కానివ్వండి ముఖ్యమంత్రి గారి సహకారం కోరుతామని చెప్పేసి మనం చేస్తాం.